వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో నిరుపేద వర్గాలుగా గుర్తించబడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి పడేసి పెట్టేస్తే మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఒకనాడు ఒక 10 ఏళ్ళు ఊరు కొడితే ఆ ఇష్యూ తెరగింటికి వచ్చింది. వచ్చినాక అందరం ఏదైతుందో మొన్న 4th ఆగస్ట్ నాడు దాదాపు ఒక 300-400 మంది లబ్ధిదారులు వచ్చి మరి మా సంగతి ఏంటి సార్, మాకు ఇంకొక కాగితాలు ఇచ్చి మా బతుకులు ఏమైనా ఉన్నారా లేదా అని చెప్పంటే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మేము ఒక డెలిగేషన్ ఏదైతున్నదో కలెక్టర్ గారిని కలిసి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఒక డెలిగేషన్ కలిసి ఈ అవుట్ ఆఫ్ ఈ 2500 లబ్ధిదారులు ఏదైతున్నదో ఒక 400 లిస్ట్ ఇచ్చారు. ఒక 400 లిస్ట్ ఇచ్చినాం అన్న 300 పైచీలకు లిస్ట్ వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చారు. వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పారు. వాళ్ళకి అలాట్ చేయబడ్డ కాగితాలు కూడా ఇంత దఫ్తరం పట్టుకపోయి ఇచ్చాం. మేము అడిగింది కూడా కోరిక ఒకటే, వీళ్ళని వెరిఫై చేయండి, వీళ్ళకి అర్హత ఉంటే అర్హతకు అనుగుణంగా వీళ్ళకి ఇవ్వండి. మేము ఏమైనా వీళ్ళ అర్హత వెరిఫై చేయండి, చేసి అర్హతకు అనుగుణంగా వీళ్ళు డబ్బులు పెట్టడం పంపిణీ చేయండి. ఈ 35 రోజులకి ఎవరికైతే పంపిణీ చేసిండో వాళ్ళు ఇళ్ళలో చేరుతారా చేరారా? ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదా. వాళ్ళు 2 ఏళ్ళకి వెళ్ళి చేరండి, అందులో చేరతలేదు. వాళ్ళకు ఒక టైం బౌండ్ పెట్టండి, మీరు ఈ వెరిఫై చేయండి ఇచ్చింది. ఇస్తే ఏం చేసింది సార్ అంటే ఈ కాగితం వారికి ఇచ్చిన తర్వాత మా అందరి ముందట ఇది ఓపెన్ మీడియా ముందట నేను డెఫినెట్లీ వెరిఫై చేయించి ఇంకో అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తానని చెప్పిన కలెక్టర్ గారు ప్రజావాణి దాదాపు ఓపెన్ నేను ప్రజావాణి నేను స్వయంగా పోయినా. మొన్న ఏం చేసిన మళ్ళీ ఒక వారం రోజుల క్రితము ఇప్పుడు ఆ పాత టీఆర్ఎస్ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు వాడుకో 5-10 పేర్లు ఇచ్చారు. పాత టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ లిస్టును అనౌన్స్ చేసేసి 400 లబ్ధిదారులకు అనౌన్స్ చేసి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్ అసలు వెరిఫై చేయలేదు. మేము కలెక్టర్ గారిని నేను మాట్లాడాను. నేనేమంటాను సార్, మీరు అర్హతకు అనుగుణం చేయమని ఏమన్నా నేను అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నదా లేదా? కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉందా లేదా జగిత్యాలలో? మరి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ పరంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమేది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీన్ని వెరిఫై చేయడం బాధ్యత మీ మీద ఉందా లేదా? చేపించి మాకు అర్హత ఉంటేనే ఇవ్వండి, అర్హత లేకుండా ఇవ్వకండి. మీరు కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన ఏమంటాడు, మీకు 400 ఇచ్చినగా ఇంకున్నాయి కదా.